ఏ పంట లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు. ఇది ఒకప్పటి మాట. కానీ నేడు అధిక దిగుబడినిచ్చే వంగడాల రాకతో నీటి ఎద్దడి పరిస్థితులను తట్టుకొని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయాన్నిస్తోంది ఈ పంట. దేశంలో పండించే వాణిజ్య పంటల్లో ఆముదం తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ముఖ్యంగా ఖరీఫ్లో కంటే రబీలో నీటి వసతి కింద ఈ పంట నుంచి అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ కాలంలో హైబ్రిడ్ రకాల సాగుకు అనువుగా ఉండటం వల్ల ఎకరాకు 10 నుండి 15 క్వింటాల దిగుబడి సాధించవచ్చు. ఆరుతడి పంటగా ఆముదం సాగుతో మెట్ట రైతు మంచి ఆర్థిక ప్రగతి సాధించవచ్చని సూచిస్తున్నారు పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సదయ్య. ఆముదం విస్తీర్ణం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల హెక్టార్లలో సాగుతుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగవుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో దీని విస్తీర్ణం ఉంది. ఆముదం నూనెను వైమానిక రంగంలో, జెట్, రాకెట్ పరిశ్రమల్లో లూబ్రికెంట్ గాను, పాలిష్లు, ఆయింట్మెంట్లు, మందుల తయారీల్లోనూ, డిజిటల్ పంపు సెట్లలో డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. సబ్బులు, డిటర్జెంట్లు వంటి వాటిల్లో కూడా వాడుతూ ఉండడంతో దేశంలో ఆముదం పంటకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంట ఉప ఉత్పత్తుల వల్ల భారతదేశానికి ఏటా 5,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించడం విశేషం. ఈ ఖరీఫ్లో ఋతుపవనాలు సకాలంలో రావడం వల్ల పంటలను కూడా సకాలంలో విత్తారు రైతులు. అయితే పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన అధిక వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతిన్నాయి. సాధారణంగా రబీలో ఆముదంను అక్టోబర్ చివరి వరకే విత్తుకోవాలి. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. రబీలో ఆముదం సాగు చేసే రైతులు కొన్ని మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని చెప్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె సదయ్య. సాధారణంగా ఆముదం పంటని మన రాష్ట్రంలో వర్షాధారంగా సాగు చేయడం జరుగుతుంది. కానీ రబీలో గనక అంటే యాసంగిలో గనక ఆముదం పంటని సాగు చేసినట్లయితే వర్షాధారంగా సాగు చేసిన దానికంటే అధిక మొత్తంలో దాదాపు రెట్టింపు దిగుబడులు సాధించవచ్చు. వర్షాధారంగా సాగు చేసిన దాంతో పోలిస్తే యాసంగిలో ఇంకొక ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే బూజు తెగులు కానీ మొలకకుళ్ళు తెగులు కానీ అసలు ఈ యాసంగి సీజన్లో ఆముదాన్ని సాగు చేసినప్పుడు ఆశించవు. అదే గనక వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఈ తెగుళ్ళ ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ యాసంగి సీజన్లో ఆముదాన్ని సాగు చేసుకోవాలంటే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది అనువైనటువంటి నేలలు. ఈ నేలల విషయానికి వచ్చినట్లయితే ఆముదం సాగుకి అన్ని రకాలైనటువంటి నేలలు అనుకూలమే. కాకపోతే చౌడు భూములు, ఎక్కువ నీళ్లు నిలిచేటువంటి భూములు మాత్రము లేకుండా చూసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న రకాల విషయానికి వచ్చినట్లయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం నుంచి విడుదలైనటువంటి PCH 111 అనే రకము, మరియు భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి DCH 519, ICH 66 అంటే 66 అనే రకము సాగుకు అనుకూలము. ఈ ఇప్పుడు పేర్కొన్నటువంటి అన్ని రకాలైనటువంటి హైబ్రిడ్లు, సంకర రకాలు కూడా దాదాపు అన్ని కూడా ఎండు తెగుల్ని తట్టుకుంటాయి మరియు అధిక దిగుబడిని ఇచ్చినటువంటి రకాలు. ఇంకొకటి విత్తే సమయము, విత్తే దూరానికి గురించి చర్చించుకున్నట్లయితే దాదాపు అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మనము ఆముదాన్ని పండించుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సంవత్సరం ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నవంబర్ మొదటి వారం వరకు కూడా మీరు ఆముదాన్ని విత్తుకోవచ్చు. ఆముదం పంటలో సరైన ఎరువులు, నీటి యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులను తీయవచ్చు. పంట పెరుగుదలలో వచ్చే చీడపీడలను గుర్తించి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. ఎరువుల యాజమాన్యం కనుక విషయానికి వచ్చినట్లయితే మనకి దాదాపు ఎకరానికి ముందుగా నేల దుక్కి దున్నేటప్పుడే ఒక 2 నుంచి 3 టన్నుల పశువుల ఎరువును వేసుకున్నట్లయితే నేల యొక్క సారం పెరుగుతుంది. అదేవిధంగా ఎకరానికి 30 కిలోల నత్రజని ఇచ్చేటువంటి ఎరువులు, 14 కిలోల భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులు, 12 కిలోల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను వేసుకున్నట్లయితే మనకి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కలుపు యాజమాన్యానికి ఇచ్చినట్లయితే మనకి విత్తినటువంటి మొదటి 48 గంటల లోపు పెండిమిథాలిన్ స్ప్రే అనే హెర్బిసైడ్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మొదటి 30 రోజుల వరకు ఎటువంటి కలుపు అనేది ఉండదు, కలుపు ఉండదు.
మనకి నీటి యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యంలో రబీ సీజన్లో కనుక ఆముదాన్ని కల్టివేట్ పండించినట్లయితే దాదాపు 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా, వారం నుంచి 10 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీటి తడులు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డ్రిప్ కనుక ఉన్నట్లయితే డ్రిప్లో కూడా మనకి 3 నుంచి 4 రోజులకు ఒకసారి తప్పనిసరిగా 3-4 గంటలకు డ్రిప్ పారించినట్లయితే మనకి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆముదాన్ని యాసంగి సీజన్లో కనుక మనం వేసినట్లయితే అధికంగా మనకి పొగాకు లద్దె పురుగు సోకే అవకాశం ఉంటుంది. పొగాకు లద్దె పురుగు నివారణకు మనకు విషపు ఎరువులను తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా 1 మిల్లీలీటర్ నొవల్యూరాన్ కనుక స్ప్రే చేసినట్లయితే లీటర్ నీటికి కలుపుకొని మనం ఈ లద్దె పురుగుని సమర్థవంతంగా నివారించవచ్చు. మరియు ఈ రబీ సీజన్లో, ఈ యాసంగి సీజన్లో ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు గాను ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అది లేకపోయినట్లయితే అసిటామిప్రిడ్ అనే మందు దొరుకుతుంది. అది 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా కాయ ఏర్పడిన తర్వాత మనకి కాయ తొలుచు పురుగు ఉధృతి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. దాని నివారణకు కూడా మనం ప్రొఫినోఫాస్ని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు.